కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గోపీచంద్ మల్నేని సినిమా సెట్స్ పైకి రాకుండానే బాలయ్య మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా? బాలకృష్ణతో వర్క్ చేయాలని ఉందంటూ చాలా మంది దర్శకులు ప్రకటించినా ఆ ఛాన్స్ ఎవరికి దక్కే అవకాశం ఉంది? ఎవ్వరూ ఊహించని డైరెక్టర్ కు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడా? వాచ్ ది స్టోరీ. అఖండ 2 ఫ్లాప్ తర్వాత బాలకృష్ణ మైండ్ సెట్ మారిపోయింది. డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 కూడా పక్కన పెట్టేశాడు. క్రిష్ డైరెక్షన్ లో ఈ క్రేజీ మూవీని తీయాలనుకున్న హై బడ్జెట్ రీత్యా డైరెక్టర్ కు సరైన హిట్ లేకపోవడంతో బాలయ్య వెనక్కి తగ్గాడు. క్రిష్ ఆల్రెడీ స్క్రిప్ట్ పై వర్క్ చేసి మధ్యలో ఆపేశాడు. ఇంకా గోపీచంద్ మల్లేని సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేయకముందే ఆ తర్వాత నటించే సినిమా న్యూస్ బయటకొచ్చింది. ఎవరూ ఊహించిన విధంగా ఈసారి హరీష్ శంకర్ పేరు బయటకు రావడం విశేషం. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న థియేటర్లోకి వస్తోంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు బాలయ్యతో సినిమా న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్యతో సినిమా తీయాలన్న కోరికను హరీష్ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఓపెన్ గా చెప్పేశాడు. వీరసింహారెడ్డి ఓపెనింగ్ షాట్ ను తనే డైరెక్ట్ చేశానని, ఒక్క షాట్ కే రిజల్ట్ ఇలా ఉంటే సినిమా తీస్తే ఓ రేంజ్ లో ఉంటుందన్నాడు హరీష్. మంచి స్టోరీతో బాలయ్యను ఒప్పించి డైరెక్ట్ చేయాలన్న ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలిపాడు. హరీష్ శంకర్ చాలా మంది హీరోలతో పనిచేయాలనుకున్నా కుదరలేదు. ఆచార్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మంచి కథతో వస్తే చేద్దామని మాటిచ్చాడు చిరంజీవి. ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హరీష్ మాట్లాడుతూ గతంలో రామ్తో సినిమా అనుకున్నా కుదరలేదని, త్వరలో చేస్తాను అన్నాడు. అయితే ముందుగా బాలయ్య ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. పూరి జగన్నాథ్ లా ఫాస్ట్ గా కథ మాటలు రాసే హరీష్ శంకర్ గ్యాప్ లో పడిపోయాడు. గద్దలకొన్న గణేష్ వంటి హిట్స్ ఉన్నా పవన్ కోసం 4 ఏళ్లు వెయిట్ చేసి చివరికి మిస్టర్ బచ్చన్ తో ముందుకొస్తే ఫ్లాపే ఎదురైంది. మరొకసారి గ్యాప్ రాకుండా బాలయ్యను లైన్ లో పెడుతున్నాడని, ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోందనే న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.